నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంబీబీఎస్ సాధించటమే మీ లక్ష్యమా? గత 12 సంవత్సరాల నుంచి యూనిక్ స్టడీ సర్కిల్ ద్వారా వేలాది మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చింది వసుధ మెడికల్ అకాడమీ. వసుధ మెడికల్ అకాడమీ ప్రత్యేకతల గురించి వివరించడానికి వర్రి సుధాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి మాటల్లోనే ఎంబీబీఎస్ కోర్స్ గురించి మనకున్న సందేహాలను వసుధ సుధాకర్ గారి గురించి తెలుసుకుందాం. హలో సార్. సార్ చెప్పండి, అసలు ఈ వసుధ మెడికల్ అకాడమీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ మోటోతో స్టార్ట్ చేశారు? యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ రంగంలో యూనిక్ స్టడీ సర్కిల్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా దాదాపు వేల మంది విద్యార్థులను మేము ఎస్ఐగా గ్రూప్స్గా ఉద్యోగాలలో సెట్ చేయడం జరిగింది. బట్ అదే స్ఫూర్తితో తీసుకొని ఈ సంవత్సరం కొత్తగా మెడికల్ సీట్ కొరకు, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కొరకు, నీట్ ఎగ్జామ్ కొరకు లాంగ్ టర్ము అలానే షార్ట్ టర్ము ఈ రెండు ఉద్దేశాలు పెట్టుకొని మేము వసుధ మెడికల్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందండి. బట్ ఎలాంటి మోటోతోటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరము చూసినట్లయితే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. బట్ 720 మార్క్స్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 50%, 60% మార్క్స్ వచ్చినా కూడా ఒక సాధారణ విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ అనేది సాధ్యమైంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి కోచింగ్ ఇచ్చినట్లయితే స్టూడెంట్ ఎంబీబీఎస్ సీటు సాధించడం అనేది చాలా సులభతరమైంది. సో అదే ఉద్దేశంతో మేము ఆ కాంపిటేటివ్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యామో అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఈ వసుధ మెడికల్ అకాడమీ ద్వారా కూడా చాలామంది విద్యార్థులను, గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ మా వసుధ అకాడమీ పనిచేస్తుందన్నట్టుగా అదే మోటోతోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. సార్, అలాగే నీట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే వెయిటేజ్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాస్తవంగా అండి, నీట్ రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ నీట్ ప్యాటర్న్ మీద అవగాహన ఉంటుంది. అయినా కూడా ఒకసారి ఏంటంటే, ఈ నీట్ అనేది ఎగ్జామ్ 720 మార్క్స్కి ఉంటుంది ముఖ్యంగా. బట్ 4 సబ్జెక్ట్స్ని బేస్ అయి ఉంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 50 మార్క్స్ క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంట్లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అనేది ఉంటుంది. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కూడా సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. బట్ సెక్షన్ ఏలో మాత్రం 35 క్వశ్చన్స్కి 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బిలో మాత్రం 15 క్వశ్చన్స్కి మాత్రం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ టోటల్గా 35 + 10 45 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో అటెంప్ట్ చేయాలి. అలా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అలాట్ చేయడం పడ్డది. తర్వాత రాంగ్ ఆన్సర్ కూడా మనకు 25% నెగిటివ్ కట్ చేయడం జరుగుతుంది. అలా ఈ 4 సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఈ 4 సబ్జెక్ట్లో నుంచి 45 × 4 అంటే మనకు 180 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ లాగా టోటల్ 720 మార్క్స్కి ఈ నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. బట్ దాని ప్యాటర్న్ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. బట్ అక్కడ 720 మార్క్స్కి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగింది కాబట్టి సీట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సార్, అలాగే అసలు నీట్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు మీరు అంటే సెక్షన్స్ గురించి చెప్పారు కాబట్టి సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఏముండదండి. వాస్తవంగా ఏంటంటే కాంపిటీషన్ ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ అరౌండ్గా మనకు ఒక 1 lakh సీట్స్ ఉంటాయండి. 18 to 20 lakhs స్టూడెంట్స్ నీట్ అటెంప్ట్ చేస్తున్నారు. 1 లక్ష సీట్ల కొరకు దాదాపు 18 నుంచి 20 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణలో నుంచి గమనించినట్లయితే దాదాపు ఒక 60,000 to 70,000 స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు. అందులో దాదాపు ఇప్పుడు పెరిగినటువంటి సీట్లను కూడా కలుపుకున్నట్లయితే దాదాపు 8,000 పైన సీట్లు రావడం జరుగుతుంది. సో 60,000 నుంచి 70,000 మంది అటెంప్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్కి సీట్లు 8,000 పైన ఉన్నాయి. ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయినట్లయితే మాత్రం అది సాధ్యము కానటువంటిది కాదు. చాలా ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే మాత్రం ఎంబీబీఎస్ సీట్ అనేది ఫస్ట్ టైమే సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్, అలాగే ఫస్ట్ టైం ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేయాలి స్టూడెంట్? ఇప్పుడు జనరల్గా అండి, అంటే ఈసారి ఎగ్జాము సీట్లు కొన్ని పెరిగాయి. 1200 వరకు ఎంబీబీఎస్ సీట్లు యాడ్ అయ్యాయి. బట్ గత నీట్ ఎగ్జామ్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు బీసీ కేటగిరీ, ఓసీ కేటగిరీ, ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మామూలుగా బీసీని మనం కన్సిడర్ చేసినట్లయితే బీసీఏ అనేది చాలా తక్కువ కాంపిటీషన్లో వచ్చిందండి. 720 మార్క్స్కి అరౌండ్ 360 కట్ ఆఫ్ బీసీఏ వాళ్ళకు ఉండే.
తర్వాత వచ్చేసి బీసీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ అరౌండ్ 370 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండే. తర్వాత వచ్చేసి బీసీబీ వాళ్ళకు బీసీడీ వాళ్ళకు అరౌండ్ 440 మార్క్స్ వరకు ఉండేది. అదే ఓసీ వాళ్ళకు చూసినట్లయితే 450 చేంజ్ ఉండేది కట్ ఆఫ్. తర్వాత ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రం 470 ప్లస్ వరకు ఉన్నది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 720 మార్క్స్కి బీసీఏ కేటగిరీలో లాస్ట్ టైము 360 మార్క్స్కి ఎంబీబీఎస్ సీట్ అనేది సాధ్యమైంది. అంటే ఇక్కడ మనము ఈసారి ఇంకా కొన్ని సీట్లు యాడ్ అయ్యాయి కాబట్టి అంతకన్నా కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీట్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి 720కి 700 మార్క్స్ 650 మార్క్స్ వస్తేనే సీట్ రావాలనేది ఏం లేదు. బట్ మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సార్ అలాగే నీట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటారు? అలాగే సపరేట్గా ఏమైనా బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుందా వాళ్ళు? అంటే ఇక్కడ ఒకటి అండి, నాట్ ఓన్లీ ఈ ఎంబీబీఎస్ అండి, నీట్ ఎగ్జాము తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సెలెక్టివ్ సబ్జెక్ట్స్ని సెలెక్టివ్ టాపిక్స్ని ఎంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ఇయర్ నీట్ ఎగ్జామ్లో అబ్జర్వ్ చేసినా, తర్వాత గ్రూప్స్లో చూసినా, సబ్ ఇన్స్పెక్టర్లో చూసినా, ఇంకెక్కడ చూసినా కూడా ఒక ఇయర్ ఒక ఎగ్జామ్కి ఏదో ఒక మార్పు జరుగుతుంటుంది. ఇప్పుడు నీటే తీసుకున్నాం అనుకోండి, ఒకసారి ఫిజిక్స్ సబ్జెక్ట్లో నుంచి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి కెమిస్ట్రీలో నుంచి ఉంటున్నాయి, మరొకసారి బాటనీలో నుంచి ఉంటున్నాయి, ఒకసారి జువాలజీలో నుంచి ఉంటున్నాయి. అలా సెలెక్టివ్గా కాకుండా ఉన్న సిలబస్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ని వెయిటేజ్ ప్రకారము ఎక్కువ సబ్జెక్ట్ అంటే టోటల్ సిలబస్ను మనం గ్రిప్ తెచ్చుకోవాలి. బట్ ఏ యూనిట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. బట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది మిస్ కాకుండా క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా స్టూడెంట్ ప్రిపేర్ అయి ఉన్నట్లయితే బెటర్. ఇంకోటి ఏంటంటే నీట్ అనేది ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ అయ్యే వస్తుంది క్వశ్చన్ పేపర్. ప్రత్యేకంగా మనం మార్కెట్లో ఉన్నటువంటి ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని ఆ బుక్నే ప్రిపేర్ కావాలనేది. ఎన్నో పబ్లికేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎన్నో అకాడమీస్ ఉన్నాయి, వాటి మెటీరియల్స్ ఉన్నాయి. కానీ ఎవరు ఎలాంటి మెటీరియల్ ఇచ్చినా, ఎవరు ఎలాంటి టీచింగ్ అనేది ఇచ్చినా కూడా చివరికి మాత్రం నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది దేన్ని బేస్ అయి వస్తుంది అంటే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ అయి వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఎన్సీఆర్టీని బేస్ చేసుకునే ప్రిపేర్ కావడం వలన సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ నీట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. కాకపోతే అంటే నార్త్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే, నార్త్ స్టూడెంట్స్ అలాగే నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మన సౌత్ స్టూడెంట్స్ కొంచెం మార్క్స్ విషయంలో సెక్యూర్ అనేది తక్కువ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? అయితే వాస్తవంగా ఏంటంటే జనరల్గా కొంతమంది అలా అంటారు, కానీ చదివే విద్యార్థులు నార్త్లోనైనా సౌత్లోనైనా ఒకే విధంగా ఉంటారు. బట్ చెప్పే ఫ్యాకల్టీ కూడా నార్త్ వాళ్ళు ఎక్కువ క్యాలిబర్, సౌత్ వాళ్ళని కాదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నార్త్ ఈస్ట్లో కొంచెం స్కోర్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే నేను గమనించింది పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ నార్త్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ నేను ఈ అకాడమీని స్టార్ట్ చేసే ముందు దాదాపు 1 ఇయర్ నుంచి ఈ ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, ఏ స్టేట్లో ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఏంటి, దీని మీద ఎలాంటి ప్లాన్ తోటి వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను ఎంబీబీఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి అని నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ చేయాలనే దానికన్నా ముందే నేను నార్త్లో కానీ నార్త్ ఈస్ట్లో కూడా తిరిగాను. అసలు ఏంటి ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా అనేది కూడా నేను గమనించాను. కాకపోతే కొంత స్కోరు మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కానీ వాళ్ళకు 650 అనేది స్కోరు లైట్, కానీ మన దగ్గర 650 అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఉన్న స్టూడెంట్కే సాధ్యమవుతుంది. ఏంటి కారణం అంటే దానికి రీజను అక్కడ టీచింగ్ ఇక్కడ టీచింగ్లోనే తేడా ఉంది. కొంచెం ఏంటంటే ఫ్యాకల్టీ ఇక్కడ సౌత్లో కూడా ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేరని కాదు. కాకపోతే సౌత్లో నార్త్లో మనం గమనించిన దాంట్లో, నేను గమనించిన దాంట్లో ఏంటంటే నార్త్లో ఎస్పెషల్గా స్టూడెంట్కి ఏం కావాలో దాన్ని మాత్రమే చాలా క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ సౌత్లో ఏంటంటే కొంచెం ఈ అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఐఐటి అండ్ నీట్ కంబైన్డ్ బ్యాచ్ ఉన్న దగ్గర ఐఐటి ఫిజిక్స్ అండ్ నీట్ ఫిజిక్స్, ఐఐటి కెమిస్ట్రీ అండ్ నీట్ కెమిస్ట్రీ, జేడబ్ల్యూ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, ఇట్లా కంబైన్డ్ క్లాసులు చెప్పడం వలన కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్ ఆ ఈక్వేషన్స్, ఆ మ్యాథమెటికల్ పార్ట్ని చూసి కొంచెం నర్వస్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది అంతే. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు ఫోకస్డ్గా నీట్ మీదనే ఎక్కువగా ఫోకస్డ్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవుతారు, లైన్ టు లైన్.
సో అలా లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యి దాని మీద ఆ థియరిటికల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎంసీక్యూల ద్వారా అప్లికేషన్ మెథడ్లో ఎక్కువగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఏ థియరీ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఈజీగా ఐడియా ఉండేసి బిఫోర్ ఎగ్జామే కొంచెం తరో ఉంటున్నారు. దాని వలన ఏమవుతుందంటే కొంచెం స్కోర్ ఎక్కువగా వస్తున్నది. ఫ్యాకల్టీలో ఏమీ లేదండి, ఫ్యాకల్టీ ఎక్కడైనా కూడా ఫ్యాకల్టీ అంతా ఎక్స్పర్ట్సే ఉన్నారు. కాకపోతే కొంచెం టీచింగ్ విధానంలో వాళ్ళు బేస్ లెవెల్ నుంచి వెళ్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక నాలెడ్జ్ ఒక ఏరియాలో ఉంటాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది. బట్ నార్త్లో మాత్రం జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సార్ అలాగే ఒక నార్మల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, తను నీట్కి ప్రిపరేషన్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే బైపీసీ నుండి కూడా ఇంటర్ నుంచి కూడా తను ఫౌండేషన్ అనేది వేయాలంటారా? ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫౌండేషన్ కోర్సెస్ అని మనం చూస్తుంటాం. 6th, 7th, 8th, 9th, 10th ఫౌండేషన్ కోర్సెస్ ప్రిపేర్ అయ్యి నీట్ జేడబ్ల్ఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఖచ్చితంగా ఫౌండేషన్ అనేది ప్లస్ అవుతుంది. ఎందుకంటే 6th, 7th, 8th, 9th ఫౌండేషన్ వాడు తీసుకున్నాడు స్టూడెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు అడ్వాన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నీట్ సీట్ సాధించాలంటే మనము డైరెక్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా ప్లాన్డ్గా ప్రిపేర్ అయినా కూడా నీట్ సీటు చాలామంది సక్సెస్ అవుతున్నారు. ఇది నా పర్సనల్గా నాకు ఆ ఫీల్డ్లో నాకు ఆ సబ్జెక్ట్ కాకపోయినా కూడా యాజ్ ఎ చైర్మన్గా దీని మీద నేను ఎంతో రీసెర్చ్ చేశాను కాబట్టి ఎంతో తిరిగాను, ఎన్నో ఇన్స్టిట్యూట్లలో చూశాను ఏం జరుగుతున్నది అనేది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, ఫౌండేషన్ అనేది ప్లస్ అవుతుంది. కానీ ఫౌండేషన్ లేని వాళ్ళకు నీట్ సీట్ రాదు అనేది మాత్రం వాస్తవం కాదు. ఫౌండేషన్ అనేది ప్లస్ అవుతుంది. ఫౌండేషన్ లేకుండా కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మంచిగా ప్లాన్ చేసుకున్నట్లయితే 2 years మంచిగా ప్లాన్ చేసుకొని ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 45 days మంచిగా ప్రిపేర్ అయినట్లయితే కూడా నీట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్ అలాగే ఫస్ట్ అటెంప్ట్లో నీట్ అంటే క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్కి ఖచ్చితంగా అంటే లాంగ్ టర్మ్ అనేది కంపల్సరీ అంటారా? ఇప్పుడు వాళ్ళకున్న ఒకటే ఆప్షన్ అండి, ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు నీట్ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు క్వాలిఫై కాలేదు అంటే వాళ్ళకు మంచి మార్క్స్ రాలేదు, వాళ్ళు అనుకున్న స్థాయిలో ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ కాకుండా బీడీఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ ఇలాంటి సీట్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు డెంటల్ తర్వాత ఆయుర్వేదిక్ ఇలాంటిది కాకుండా వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ని ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయాల్సిందే. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయడం వలన ఏమవుతుంది అంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయాల్సిందే. ఇంకా ఎంబీబీఎస్ కావాలనుకున్నప్పుడు ఆల్టర్నేట్ లేదు. సార్ అలాగే జేఈఈ మెయిన్స్ అండ్ జేఈఈ అడ్వాన్స్తో కంపేర్ చేస్తే నీట్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వాస్తవంగా ఏంటంటే జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ తర్వాత నీట్ని మనం కంపేర్ చేసినప్పుడు జేఈఈ మెయిన్స్ క్వశ్చన్లు వస్తాయి, నీట్ క్వశ్చన్లు వస్తాయి. ఒక సాధారణ స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేసి సాధించే విధంగానే ఉంటాయి. బట్ జేఈఈ అడ్వాన్స్ అనేది ఎలా ఉంటుందంటే క్వశ్చన్స్ మనం ఒక పర్టికులర్ ఏరియాలో మనం ప్రిపేర్ అయ్యి స్టూడెంట్ ప్రిపేర్ చేసినా కూడా స్టూడెంట్ క్యాలిబర్ మీద తర్వాత ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నీట్ అలా కాదు. నీట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ సిలబస్లో మనము ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్లో నుంచి ఆ ఏరియాలో నుంచే క్వశ్చన్ ఇండైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కంప్లీట్ దానికి అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఏం లేదు. కాబట్టి ఆ ఎన్సీఆర్టీ బుక్స్ని కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే స్టూడెంట్కు సక్సెస్ అయ్యే రేటు చాలా ఎక్కువగా. ఇక జేఈ అడ్వాన్స్ అనేది అలా కాదు. సో సబ్జెక్ట్ కొంత అవుట్ ఆఫ్ కూడా వచ్చినా కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వచ్చినా కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉండాలంటే స్టూడెంట్ క్యాలిబర్ కూడా చాలా అవసరం. సార్ అలాగే కంపేర్ టు అదర్ అకాడమీస్ వై వసుధ మెడికల్ అకాడమీ అంటే ఏం చెప్తారు? ఒకటండి, వసుధ మెడికల్ అకాడమీ కొత్తగా స్టార్ట్ చేశాం. ఇన్స్టిట్యూషన్ అనేది క్లాస్ రూమ్స్ బిల్డింగ్ అనేది మాత్రమే కొత్తది. 12 years నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో దాదాపు ఈ తెలంగాణలో 150,000 మందికి నేను ఆఫ్లైన్లో క్లాస్ చెప్పడం జరిగింది. 1,50,000 మెంబర్స్. ఈ తెలంగాణ ఎంటైర్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ పోయినా కూడా నా స్టూడెంట్స్ కనీసం అట్లీస్ట్ 3 members ఉంటారు పోలీసులు. అంటే 12 years నుంచి అంత సక్సెస్ రేట్ ఉన్నటువంటి నేను దాంతోపాటు ఈ మెడికల్ అకాడమీ వైపు ఎందుకో ఆలోచించానంటే ఇప్పుడు 10th class కానీ స్కూల్ కానీ అంటే కాలేజీ కానీ ఏదైనా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి విషయం. ఈ ఎంబీబీఎస్ కూడా అండి, ఎంబీబీఎస్ సీట్ వస్తే ఒక విద్యార్థి లైఫ్ సెటిల్ అయినట్టే. సో అదే ఉద్దేశంతో దీన్ని నాకు అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉంది. సో
దానికి నాకున్న అనుభవాన్ని ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అకాడమీ అనేది సక్సెస్ కావాలంటే మేనేజ్మెంట్తో పాటు ఏముండాలి, ఒక ఫ్యాకల్టీ ఉండాలి, బెస్ట్ టీం ఉండాలి. సో అలాంటి టీం నాకు దొరికింది, నేను తీసుకున్నాను అలాంటి టీంని. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్లో మనము ఒక 12 to 13, 14, 15 ఇయర్స్ ఓన్లీ నీట్కి టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ తోటి నేను వసుధ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మేమేదో గొప్ప అని చెప్పను, కానీ జెన్యున్గా ఫ్యాకల్టీ వర్క్ చేస్తారు, మా మేనేజ్మెంట్ వర్క్ చేస్తుంది, స్టూడెంట్తో వర్క్ చేపిస్తాం. ఒక విద్యార్థికి లాంగ్ టర్మ్ కోచింగ్ 1 year అనేది ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి ఇంటర్మీడియట్ తర్వాత అటెంప్ట్ చేసేది నీట్ రాకపోతేనే మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేస్తాడు. కానీ ఆ లాంగ్ టర్మ్లో కూడా ఎంబీబీఎస్ సీట్ రాకుండా మనం స్టూడెంట్కు కోచింగ్ ఇచ్చినట్లయితే అతని ఇయర్ టైం అంతా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అది దృష్టి పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేసేటటువంటి విద్యార్థికి ఆ ఇయర్ ఎంతో ముఖ్యమైనది. సో అలాంటి విద్యార్థుల కొరకు మంచి ఫ్యాకల్టీ కాంబినేషన్ తోటి టాపిక్ వైజ్ టెస్టులు కానీ, తర్వాత వీక్లీ టెస్టులు కానీ ఇవన్నీ ప్లాన్ చేసేసి ఒక మంచి మెటీరియల్, ఒక నీట్లో ఇప్పుడండి 60-70% ఫ్యాకల్టీ బెస్ట్ ఉంటే 30 to 40% మెటీరియల్ కూడా మెయిన్ అండి. ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళకు కొన్ని టాపిక్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేసి ఇదే మెటీరియల్ అనకుండా ఖచ్చితంగా మనం ఇచ్చేటటువంటి మన అకాడమీ నుంచి ఇచ్చేటటువంటి మెటీరియల్ కూడా స్టూడెంట్ సక్సెస్లో 30 to 40% రోల్ ప్లే చేస్తుంది. అలాంటి మెటీరియల్ని కూడా మేము ఒక 3-4 months నుండి బాగా చేసేసి దాన్ని అంతా మా ఫ్యాకల్టీ తోటి దాన్ని అంతా కూడా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ అయితే ఫోకస్ చేయాలో అలాంటి అన్నీ కూడా చేసేసి మేము మెటీరియల్ ప్రిపేర్ చేయించడం జరిగింది. కాబట్టి ఈ వసుధ అకాడమీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే నిత్యం ఆ స్టూడెంట్స్తో పాటు హార్డ్ వర్క్ చేసేటటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అలాంటి మేనేజ్మెంట్ ఉంది. స్టూడెంట్కి ఏ విషయంలో కూడా ఎలాంటి కార్పొరేట్ వ్యవస్థకు కూడా ఏమాత్రం వెనకపోకుండా సాధారణ స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబాలు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలకు కూడా అత్యంత తక్కువ ఫీజులోనే మేము నీట్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి సక్సెస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాంటి సదుద్దేశంతో స్టార్ట్ చేసిందే మా వసుధ మెడికల్ అకాడమీ అండి. సార్, అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఫుడ్ అయి ఉండొచ్చు, హాస్టల్, మొత్తం అకామిడేషన్ పరంగా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడండి నాన్ లోకల్, ఇప్పుడు మాకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు బాయ్స్ క్యాంపస్ వేరే అండి, గర్ల్స్ క్యాంపస్ వేరే. బాయ్స్ క్యాంపస్లో ఒక 120-140 కెపాసిటీ ఉంది, గర్ల్స్ క్యాంపస్లో కూడా 120 నుంచి 140 వరకే కెపాసిటీ ఉంది. సో మేము ఈచ్ బ్యాచ్కి ఒక 30 to 35 మెంబర్స్ అలా తీసుకొని అట్మోస్ట్ 35 వాళ్ళ 40 బిలో తీసుకొని ఒక 4 బ్యాచెస్ గర్ల్స్, 4 బ్యాచెస్ బాయ్స్ వేరు క్యాంపస్ తీసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళని ఏంటంటే మా టార్గెట్ ఒకటే అండి, అట్లీస్ట్ 70% మెడికల్ సీట్స్ మేము ఫస్ట్ ఇయరే ప్రూవ్ చేయాలనేది, ఆ రిజల్ట్ తెప్పియాలన్నటువంటి ఎయిమ్ తోటి మేము స్టార్ట్ చేసాం. అయితే విలేజ్లో నుంచి వచ్చేవారు కానీ ఎక్కడ కానీ మా క్యాంపస్లోనే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదైతే క్యాంపస్ ఉందో ఒక ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, రిమైనింగ్ ఫ్లోర్స్లో హాస్టల్ ఉంటుంది. తర్వాత ఎక్కడైతే క్యాంపస్లో గర్ల్స్ ఉంటున్నారో అది మొత్తం టోటల్ అదే క్యాంపస్ ఉంటుంది, బాయ్స్ క్యాంపస్ వేరే ఉంటుంది. క్లాసెస్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర, అలాంటిది ఏమీ లేదండి, అంతా ఒకే దగ్గర ఉంటుంది. సార్, అలాగే మీ అకాడమీలో న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మా అకాడమీలో న్యూ బ్యాచ్ అనేది ఈ 14th స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ బ్యాచ్ 14th స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ తర్వాత ఒక 15 daysకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ మాత్రం 14th స్టార్ట్ అవుతుంది. గర్ల్స్ ఫస్ట్ బ్యాచ్ 14th స్టార్ట్ అవుతుంది. బాయ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ కూడా 14th స్టార్ట్ అవుతుంది. సార్, అలాగే మీ అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ గురించి, అలాగే వసుధ అకాడమీ గురించి అంటే స్పెషాలిటీ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటే అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాకల్టీ అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యాకల్టీకి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్యాకల్టీ 30 years 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్ప విషయము, వాళ్ళకు అన్ని విషయాలలో కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ నేను ఇప్పుడు 12 years నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను నా ఇన్స్టిట్యూషన్లో యూనిక్ స్టడీ సర్కిల్ ద్వారా నేను కొన్ని గమనించినవి కూడా, అలాంటి ఏదైనా ప్లస్లు ఉన్నాయి ఇక్కడ వసుధలో తీసుకుంటున్నాను, అదే ఇన్స్టిట్యూట్లో మైనస్లు ఉన్నాయి కూడా వసుధలో ఉండకుండా చూస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ ఒక 50 years 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకోండి, ఫ్యాకల్టీ 30 above years ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకోండి, క్లాస్ చెప్పేటప్పుడు ఓపిక ఉండదు ఫ్యాకల్టీకి. ఒక 20 years ఎక్స్పీరియన్స్ దాటిందంటే ఆ ఫ్యాకల్టీకి ఏమవుతుందంటే
ఫ్యాకల్టీకి 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ స్టూడెంట్ ఫస్ట్ టైం వస్తాడు. ప్రతి బ్యాచ్కి వచ్చేటటువంటి స్టూడెంట్స్ కొత్త వాళ్ళే. ఈ 30 years 40 years ఫ్యాకల్టీకి ఏమవుతుందంటే చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఏజ్ ఎఫెక్ట్ కావచ్చు, ఎంతోమందికి చెప్పినాము వీళ్ళు ఎంత అన్న ఫీలింగ్ కావచ్చు, ఏదో కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకు ఓపిక లేక కూడా కొంచెం కొన్ని బేసిక్ కాన్సెప్ట్ చెప్పకుండా కూడా వెళ్తే, ఇప్పుడు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేని వాళ్ళు కూడా వస్తారు. ఇంటర్మీడియట్ ఏదో అరకొర మార్కులతో పాస్ అయిన వాడు కూడా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి వస్తాడు ఎంబీబీఎస్ సీటు సాధించాలనే ఉద్దేశంతో. అలాంటి విద్యార్థికి మనం ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో ఏదైతే మిస్ అయ్యాడో దాన్ని కవర్ చేసుకుంటా, 0 లెవెల్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ టచ్ చేసుకుంటా మనం ఆ స్టూడెంట్ని ప్రతి సబ్జెక్ట్లో మనము ఆ స్టూడెంట్కే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేటట్టు మనం కనుక మన టీచింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అవుతుంది. బట్ బాగా ఎక్స్పీరియన్స్ అని 30-40 years వాళ్ళని పెట్టుకున్నట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మనము కొన్ని విషయాలలో వాడుకోవాలి. కానీ నా దగ్గర ఉండేటటువంటి ఫ్యాకల్టీ 10 to 15 years ఎక్స్పీరియన్స్తో పాటు ఇప్పుడు కూడా అప్డేట్ అయ్యి, అవసరమైతే ఎంత సబ్జెక్ట్ అయినా కూడా ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి వాళ్ళు కూడా తెలియని విషయాలు తెలుసుకొని నేర్చుకొని చెప్పడానికి కూడా ఆ ఓపిక ఉండేటటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఫ్యాకల్టీ 10 to 15 years ఉన్నటువంటి ఫ్యాకల్టీని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే స్టూడెంట్కు లెసన్ కంప్లీట్గా అర్థం కావాలి. అది అర్థమైనప్పుడే ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక యూనిట్ అర్థం కాకపోతే 2వ యూనిట్, ఆ 3వ యూనిట్ అలా ఇక 20-30% సిలబస్ ఎప్పుడైతే వాడు క్యాచ్ చేయలేకపోతున్నాడో స్టూడెంట్, ఇక ఎంబీబీఎస్ సీటు కాదు ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాడు ఆశలు వదులుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థి. ఎప్పుడైతే సాధారణ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు ఫ్యాకల్టీ టీచింగ్ విధానం ఉంటుందో అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలాంటి సాధారణ స్టూడెంట్ అయినా కూడా మేము సాధించగలమనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి మూవ్ అవుతాడు. ఇంత ఎందుకంటే ఇప్పుడు 720 మార్క్స్కి ఎంబీబీఎస్ సీటు 650 ఎబో వస్తేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనుకో, అలాంటప్పుడు స్టూడెంట్ క్యాలిబర్ కూడా అవసరం. కానీ 720 మార్క్స్కి 360 మార్క్స్, 370 మార్క్స్, 400 మార్క్స్, 430 మార్క్స్ వచ్చినా కూడా ఇలా ఎంబీబీఎస్ సీట్ వస్తుందంటే స్టూడెంట్కు అర్థమయ్యేటటువంటి రీతిలో మన టీచింగ్ ఉన్నట్లయితే ప్రతి విద్యార్థి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ పర్పస్లోనే మా ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అదే విధమైనటువంటి ఫ్యాకల్టీని కూడా తీసుకోవడం జరిగింది. బట్ నేను తీసుకున్న 10 to 12 years 15 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కంప్లీట్గా నీట్కి చెప్పిన వాళ్ళనే తీసుకోవడం జరిగింది. ఏదో ఇంటర్మీడియట్కి చెప్పినటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి నీట్లో పెట్టడం, ఎంసెట్కి చెప్పినటువంటి ఫ్యాకల్టీ నీట్, ఐఐటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఐఐటి అడ్వాన్స్ చెప్పేటోళ్ళని తీసుకొచ్చి నీట్లో చెప్పేయడం కాకుండా ఎస్పెషల్గా నీట్కి ఎవరైతే వర్క్ చేశారో అలాంటి ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఏదైనా కూడా అండి, ఒక సంస్థ ఒక కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కానీ ఏదైనా కూడా అది ముందుకెళ్ళాలంటే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఇదంతా కాదండి, షో కాదు. ఒక ఇన్స్టిట్యూషన్లో దమ్మున్న ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఎప్పటికైనా ముందుకు పోతుంది. కాబట్టి ఫ్యాకల్టీ అలా ఉండాలని ఆలోచించి అలాంటి ఫ్యాకల్టీనే తీసుకోవడం జరిగింది. సార్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఫైనల్గా నీట్ గురించి అంటే ప్రిపరేషన్లో అయి ఉండొచ్చు, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను ఇచ్చే గైడెన్స్ అంటే ఒకటే అండి, ప్రతి విద్యార్థికి కోచింగ్ తీసుకునే స్తోమత ఉంటుంది ఉండదు. కోచింగ్ తీసుకునే స్తోమత ఉంటుంది ఉండదు. కానీ కోచింగ్ కోచింగ్ ఎఫర్ట్ చేయలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎన్నో ఆన్లైన్లు కూడా ఉన్నాయండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. లాక్డౌన్ తర్వాత వాళ్ళు ప్రిపేర్ కావాలి, వాళ్ళు సక్సెస్ సాధించాలని, ఎంబీబీఎస్ సీట్ ఎలా అయినా తెచ్చుకోవాలని వాళ్ళలో కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మెటీరియల్ లభ్యత ఉన్నది. లాంగ్ టర్మ్ ఇబ్బంది అయిన వాళ్ళు షార్ట్ టర్మ్ కూడా వెళ్ళొచ్చు. కానీ మరి ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకుంటే లక్షల్లో పే చేయాల్సి ఉంటుంది పేమెంటు. బట్ అతి తక్కువ ఫీజులో లాంగ్ టర్మ్ క్వాలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేటటువంటి మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. బట్ సెలెక్ట్ చేసుకొని 1 or 2 days డెమో క్లాసులు విని, 1 or 2 days కాకపోయినా 1 week అయినా కూడా డెమో క్లాసులు విని స్టూడెంట్ సాటిస్ఫై అయితేనే జాయిన్ కావచ్చు. కాబట్టి ఒకవేళ అలాంటి స్తోమత లేని వాళ్ళు ఏదో మార్గాన్ని ఎంచుకొని మెటీరియల్ని సెట్ చేసుకొని పర్టికులర్గా నీట్ సిలబస్ ఏముందో దాన్ని పేజ్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సుధాకర్ గారు, అంటే ఎంబీబీఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నీట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్.